క్రింది కథను చదివి 16 నుంచి 20 వరకు గల ప్రశ్నలకు జవాబులను గుర్తించండి. ఒక గురువుకు 2 శిష్యులుండేవారు. ఆ గురువుగారు ఒకరోజు వాళ్ళిద్దరినీ పిలిచి కొంత సొమ్మును ఇచ్చారు. నేను మీకు ఇస్తున్నది చాలా చిన్న మొత్తం, కానీ దీనితో మీరు ఏదైనా కొని ఒక గదిని నింపాలి అన్నారు. మొదటి శిష్యుడు సొమ్మంతా ఖర్చు చేసి బోలెడంత ఎండుగడ్డిని కొని గదిలో నింపాడు. గురువును చూడమని ఆహ్వానించాడు. గురువు అది చూచి, గదిని నిరుత్సాహంతో నింపావు అన్నారు. రెండవ శిష్యుడు చాలా ఆలోచన చేసి కొంచెం సొమ్మును ఖర్చు చేసి ఒక దీపం కొన్నాడు. దాన్ని వెలిగించగానే ఆ గదంతా కాంతితో నిండిపోయింది. గురువు మెచ్చుకొని నలుగురికి, వెలుతురు ఇద్దామనుకునే వాడే నిజమైన వివేకవంతుడని, అతని తెలివితేటలను మెచ్చుకొని అభినందించాడు. గొప్ప ఆలోచన వివేకంతో ఉంటుంది, 10 మందికి ఉపయోగపడుతుంది.